అన్యాయంగా భూములు కొన్నారా? అన్యాయంగా కొనేటట్లుంటే ఇవాళ వచ్చి లొల్లి పెడతారు సార్, అన్యాయంగా మాది గుంజుకున్నాడు సార్ లొల్లి పెడతారు. మీరు ఛాలెంజ్ కూడా చేస్తారట, ఎవడన్నా అన్యాయంగా శ్రీనివాస్ గౌడ్ భూమి తీసుకున్నాడు అని అంటే, అగ్గోల తీసుకున్నానంటే రండ్రి అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తారట. ఖచ్చితంగా సార్ మేము ఎందుకు సార్ మేము తెలియక ఆ రోజు అమ్మినాం సార్, మీకు ఇవాళ ఇడిచిపెట్టండి సార్ కూడా ఇడిచిపెడతాను తీసుకోపోయి. అంత దయాహృదయతున్నదా? ఏం చేయనికే ఇగో మనిషికి తిన్నికి దేవుడు ఇచ్చిండు, ఒక మంచిగా బతకాలి, మహబూబ్నగర్ బాగు చేయాలి, మహబూబ్నగర్లో అందరినీ కులము మతం అనేది లేకుండా అందరినీ కలపాలి, మమ్మల్ని అభివృద్ధి చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకురావాలి, హాస్పిటల్ కడుపు నొప్పి లేపేస్తే కూడా హైదరాబాద్కి వస్తుండ్రు, అక్కడే పెద్ద హాస్పిటల్ కట్టాలి, ఎంప్లాయ్మెంట్ లేదు, అక్కడ ఒక చిన్న ఉద్యోగం లేదు, ఐటీ టవర్ తెచ్చిన 10,000 మంది ఉద్యోగాలు ఇచ్చే అమరాజా కంపెనీ తీసుకొచ్చిన, అట్లా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, టెంపుల్స్ డెవలప్ చేయాలి, ఫారెస్ట్ డెవలప్ చేయాలి, తర్వాత హాస్పిటల్తో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మెడికల్ కాలేజ్ తెచ్చిన, డెంటల్ కాలేజ్, జేఎన్టీ క్యాంపస్ 50 ఎకరాల క్యాంపస్ కట్టాలని ఉండే, చుట్టూ బైపాస్ రోడ్ వేసిన, ఇంకా చాలా చేయాలని ఉండే. అభినందన మంచిగా చేయాలని ఒక విజన్ తప్ప ఇవన్నీ లేవు. అందుకే ఇవన్నీ అడ్డంకు రావడానికి ఇప్పుడు ఫస్ట్ టర్మ్ కొంత జరిగింది, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లో ఓడిపోయిన తర్వాత ఏమేమి తప్పులు అని కూడా మాకు తెలిసింది. ఇప్పుడు మనం కూడా అరే ఇవి తప్పులు చేసినాము, నిజంగా కూడా తప్పులు చేసినాము, అవి ఇక చేయొద్దు పోయి. తప్పులు చేసిరా? జరుగుతాయి కదా, చెప్తున్నా నేను. ఇప్పుడు నీకు మేలు చేయని పోతా అన్నా, నన్ను కొట్టడానికి వచ్చినంట, నీ గురించి నేను చెప్తా, నువ్వు అవతల నష్టం జరిగితే వాడు కోపం పెట్టుకుంటాడు కదా, ఊరికి అన్న భూమి అంటాడు, వాడికి చెప్తారే చూడు పోయి సరిగ్గా చేయని చెప్తా, అవతల నష్టం జరిగితే వాడుకుంటాడా, బాధ ఉంటాడు కదా. కనుక ఏ విషయాల్లో మనం జోక్యం కలిగించుకోవాలా, ఏ విషయాల్లో మనం జోక్యం కలిగించుకోవద్దు, ఎట్లా ఉండాలా అనేది కూడా ఓడిపోయిన తర్వాత కొంత మనం సొంతం కూడా పరిశీలించు. మీరు కమిషనర్గా పనిచేసిండ్రు, మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారునిగా ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్నారు, ఈ విషయాలు ఎట్లా మర్చిపోయారు మీరు అని అంటే? ఏ విషయాలు అంటే ఒకరికి మనం అన్యాయంగానో న్యాయంగానో మంచి చేయబోతే అవతల మన శత్రువుడు అవుతాడు. ఇప్పుడు ఎవడన్నా కొట్టిండు అంటారు, సార్ నన్ను కొట్టిండని చెప్తాడు, సో చూడండి భయం చెప్తా, అవతల వచ్చి ఏమన్నా అనుకో వాడు కోపం పెట్టుకుంటాడు, అరే ఏమో ఈయన వల్ల ఎట్లా అని చెప్పి. ఇప్పుడు పొలిటికల్గా ఏమైందంటే ఎవరు వస్తారు ఫోన్ చేయాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది. చూడండి భయం ఎవరికి చెప్తారు మీరు? పోలీసు వాళ్ళు, ఎస్పీకి చెప్తాం, కలెక్టర్కి చెప్తాం, అన్యాయం జరిగిన కలెక్టర్ వచ్చింది చెప్తాం. ఓకే, జరిగినప్పుడు కొంతమందికి అన్యాయం జరిగింటుంది, అవతల జెన్యున్ పర్సన్ ఉన్నా కూడా మా వల్ల కొంత అన్యాయం కూడా జరిగిండొచ్చు. ఇప్పుడు పొలిటికల్గా మాకు తెలియదని చెప్పడానికి రాదు, అన్ని తెలుసు అని చెప్పడానికి కూడా రాదు, తెలుసు అని చెప్పడానికి రాదు. కనుక ఇది ఒక రకమైనటువంటి జాబ్. ఇది ఎందుకు ఈ హెడ్ఏక్ అనవసరంగా ఈ పాలిటిక్స్లోకి వచ్చినామని అనిపించింది అన్న? అనిపించింది నిజంగా అనిపించింది. తెలంగాణ ఉద్యమకారునిగా ఉంటే అయిపోతుండే, ఈ అనవసరంగా వచ్చినాం కదా అనిపించింది. అది కూడా ఒకవేళ వచ్చింది కూడా నన్ను హైదరాబాద్ నిలబడి చెప్పిండు సార్, కుకట్పల్లి నిలబడు లేకపోతే ఉప్పల్ నిలబడు గౌడ్, నువ్వు దగ్గర ఉంటావు నాకని చెప్పిండు. నేను పిజానంద రెడ్డి చనిపోయాడు, అట్లా కాదు కానీ మీరే కుకట్పల్లి కావాలని అడిగిర్రు అని చెప్పి 2004లో అవుతుంటే, 2004లోనే ఎమ్మెల్యే కావాలనుకుంటే 2004లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచిండు, నిలబడతావా అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో పేరు మంచిగా ఉందని. లేదు సార్ ఇప్పుడే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినాం, కాదు సార్ అని చెప్పినాం, నిలబడికి రాస్తారని చెప్పినాం. తన ప్రత్యక్ష శాస్త్రులు కూడా చాలా మంది పేపర్లో కూడా వచ్చింది. రైట్, ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానా. కానీ మీరు మొదట నై తెలంగాణ అన్నోలేనటగా మీరు? చిచ్చి అస్సలు లేదు. అరే మా నాన్న 69 ఉద్యమంలో కొట్లాడితే తుపాకీతో ఇట్లా మొత్తం చీల్చుకపోయింది. 69 ఉద్యమంలో చనిపోయింది అని చెప్పి మా నాన్నని కొత్తగూడ పోలీసులో పడేసిపోయారు. నేను పుట్టినప్పుడు 69 పుట్టిన రాచాలలో, వీడు పుట్టగానే వాళ్ళ ఆయన చచ్చిపోయాడు అని చెప్పి మా అమ్మ కూడా బయట పడేసింది, ఏది ఆ మంచం మీద పాలు ఇవ్వకుండా. వీడు మా అమ్మమ్మ ఉండి పాలు ఇవ్వకడానికి వీడు పుట్టగానే వాళ్ళ ఆయన చనిపోయాడు. తర్వాత మా నాన్న బతికినని చెప్తే మా అమ్మ పాలు ఇచ్చింది నాకు. 69 ఉద్యమంలో నుంచి మా నాన్న అప్పుడు కొట్లాడిండు. అప్పటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్తుంటే కసి ఉండేది. నై తెలంగాణ ఎప్పుడు అనలేదు, తెలంగాణనే అన్న. జై తెలంగాణ, జై తెలంగాణ అన్న, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, ఖచ్చితంగా జై తెలంగాణ, జై తెలంగాణ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా క్లోజ్ అయ్యింది, అయ్యే వరకే టికెట్ ఇస్తాను పేపర్లు వచ్చే వరకే ఈయన వెళ్తాడేమో, టికెట్ వస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నాడు అని అట్లా ప్రచారం. మీ కూతురు పేరు మీద 7 ఎకరాల భూమి బ్రాహ్మణులకు సంబంధించింది, మీరు దౌర్జన్యంగా ఎక్కిచ్చిర్రా? మహబూబ్నగర్లోనే ఉంది. మహబూబ్నగర్లోనే కిషన్ రావు అని బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు ఒక 20-30 అంటే వాళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నట్లుంది వాళ్ళ భూమి.